ప్రతి నెల 5,000 పెట్టుబడి పెట్టడం ద్వారా 6 కోట్లు ఏ విధంగా సంపాదించాలో నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపించబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మంత్లీ 5,000 మీరైతే పెట్టుబడి పెట్టాలి. ఎక్కడంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీది హైదరాబాద్, మీరు సంక్రాంతికి భీమవరం పోవాలా. మా ఊరు సంక్రాంతికి భీమవరం పోవాలి. కారు ఉంది కానీ డ్రైవింగ్ రాదు. ఎగ్జాంపుల్గా కారు ఉంది కానీ డ్రైవింగ్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే డ్రైవర్ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటారు. మీ బదులు అతనైతే డ్రైవింగ్ చేస్తాడు. అతను ఎక్స్పర్ట్. డ్రైవింగ్ ఎట్లా చేయాలో వచ్చు, ఎట్లా తీసుకెళ్లాలో కూడా తెలుసు. సో మీరు ఆరాంగా కూర్చుంటారు కానీ అతను డ్రైవ్ చేసుకుంటూ భీమవరం తీసుకెళ్తాడు. సేమ్ అలానే మీ వద్ద డబ్బు ఉంది, పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టే ముందు ఎటువంటి రీసెర్చ్ చేయాలి, ఏమీ ఐడియా లేదు. అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో మీలాగా ఎంతమంది అయితే పెట్టుబడి పెడుతూ ఉన్నారో మీ డబ్బునంతా తీసుకెళ్ళి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక ఫండ్ మేనేజర్ చేతిలో పెడతాయి. అతను ఎక్స్పర్ట్, డ్రైవర్ లాగా. సో డ్రైవింగ్లో ఏ విధంగా ఎక్స్పర్టో ఈ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెట్టడంలో అంతే ఎక్స్పర్ట్. సో ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీ డబ్బునంతా, అంటే మీలాగా ఎవరైతే పెట్టుబడి పెడుతూ ఉన్నారో ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఆ ఫండ్ మేనేజర్ చేతిలో పెడతాయి. అతను ఏం చేస్తాడు? మీ బదులు రీసెర్చ్ చేసి ఎక్కడైతే పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయో అక్కడ మీ డబ్బుని పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెడితే రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎందుకు? అతను ఎక్స్పర్ట్. అతనికి 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అతను మీ బదులు పెట్టుబడి పెడతాడు. రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ రిటర్న్స్ నుండి కాస్త కమిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు డ్రైవర్ వస్తాడు, డ్రైవర్కి ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి. ఇది కూడా అంతే, అవునా? సో మన బదులు అతను పెట్టుబడి పెడతాడు. మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్. మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే మనం ఇండైరెక్ట్గా ఫండ్ మేనేజర్కి చెప్తున్నాం, అరే బాబు నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నా. సో ఈక్విటీ మార్కెట్లో అనగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ డబ్బుని పెట్టుబడి పెట్టు. నాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, నాకు ఎక్కువగా రిటర్న్స్ అనేవి కావాలి అని చెప్పి ఇండైరెక్ట్గా మనమైతే చెప్తున్నట్లు. సో అతను ఏం చేస్తాడు? మనమే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ డబ్బుని పెట్టుబడి పెడతాడు. అదే మనమే కనుక డెట్ ఫండ్లో పెట్టుబడి పెట్టినట్లయితే అతనికి ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాం, అరే బాబు నాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంది. సో డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెట్టు. అంటే గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, డిబెంచర్స్ ఎక్సెట్రా వాటిల్లో ఇండైరెక్ట్గా మనం పెట్టుబడి పెట్టమని చెప్తూ ఉన్నాం. సో అక్కడ రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది. సో రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. అదే బ్యాలెన్స్డ్ ఫండ్ అంటే అక్కడ కాస్త ఇక్కడ కాస్త, అంటే యావరేజ్గా ఈక్విటీలో కొంచెం, డెట్లో కొంచెం, 50% ఆ విధంగా పెట్టుబడి పెడతాడు. అదే మనమే కనుక ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే సో కొన్ని చోట్ల పెట్టుబడి పెడతాడు. అక్కడ లాకిన్ ఉంటుంది 3 years తర్వాత మాత్రమే విత్డ్రావల్ చేసుకోవచ్చు. సో అలా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో మనమే కనుక పెట్టుబడి పెడుతున్నట్లయితే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? ఎటువంటి ఫండ్ని మనం చూస్ చేసుకుంటామో అదే విధంగా ఫండ్ మేనేజర్ కూడా పెట్టుబడి పెడతాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఈక్విటీ ఫండ్. ఈక్విటీలో మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చెప్పి చాలా టైప్స్ ఉంటాయి. మనం మాట్లాడుకుంటుంది లార్జ్ క్యాప్. అసలు లార్జ్ క్యాప్ ఫండ్ అంటే, లార్జ్ క్యాప్ ఫండ్ అన్నది ఈక్విటీ ఫండ్లో పార్ట్. సో లార్జ్ క్యాప్ కంపెనీస్లో కనుక ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ ఫండునే లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ అంటాం. అసలు లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే
కొన్ని కంపెనీస్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. మీరు సింపుల్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్ ఇండియా కొట్టండి, వస్తుంది. ఇవే ఏంటది? రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి, అదానీ, ఎల్ఐసి, ఐటీసీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ అన్నది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. మార్కెట్ క్యాప్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. అంటే ఈ కంపెనీకి టోటల్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ ప్రస్తుత షేరు ధర కొడితే ఎంతైతే వస్తుందో అదే మార్కెట్ క్యాప్. అది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఫండ్ మేనేజర్ కనుక ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎక్కువగా కొంటున్నట్లయితే ఆ ఫండ్స్నే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. సో మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎస్సి, బిఎస్సిలో టాప్ 100 కంపెనీస్ అంతే. సో వాటిల్లో మనమైతే పెట్టుబడి పెట్టేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం మ్యూచువల్ ఫండ్స్లో 2 విధాలుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకటి లంసమ్, ఇంకొకటి ఎస్ఐపి. లంసమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఆల్రెడీ డబ్బు ఉంది, 1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుని సేవ్ చేసుకున్నారు. ఆ డబ్బుని ఒకేసారి ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెడతారు. సో ఫండ్ మేనేజర్ మీ బదులు రీసెర్చ్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇంకొకటి ఎస్ఐపి అనగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎస్ఐపి అన్నది వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం, కానీ అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అర్థమైందా? చాలామంది మ్యూచువల్ ఫండ్ వేరు, ఎస్ఐపి వేరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎస్ఐపి అంటే వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎస్ఐపిని ఆర్డీలో చేసుకోవచ్చు, పీపీఎఫ్లో చేసుకోవచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటి? మంత్లీ ఇంత అమౌంట్ పలానా తారీఖున పెట్టుబడి పెట్టు అని చెప్తున్నట్లు ఎస్ఐపి అంటే సింపుల్. మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 30,000, మీ ఏజ్ 25. సో మీకు టేక్ హోమ్ జీతం 30,000. సో మంత్లీ 5,000 మీరైతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతాం అనుకుంటున్నారు. ఎస్ఐపిని చూస్ చేసుకున్నట్లయితే మంత్లీ పర్టికులర్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ జీతం 1వ తారీఖు వస్తుంది. సో థర్డ్న మీరు ఎస్ఐపి పెట్టుకోండి. అమౌంట్ వచ్చేసి 5,000. ఆ విధంగా 5,000 థర్డ్న మంత్లీ ఎవ్రీ మంత్ కట్ అయ్యి ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అర్థమైందా? లంసమ్ అంటే ఒకేసారి మనమే చేసుకోవాలి. ఎస్ఐపి అంటే ఆ అమౌంట్ని ఎంతైతే పెడతామో, ఎటువంటి ఫండ్లో ఎస్ఐపిని పెడతామో ఆ తారీఖున ఆ అమౌంట్ ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీ బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా టాపిక్, మంత్లీ ఎంత? 5,000. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? మంచి ఫండ్, అది కూడా లార్జ్ క్యాప్ ఫండ్ చూస్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశా. ఆ వీడియోస్లో మంచి ఫండ్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో చెప్పా. వీడియోస్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాంటి మంచి ఫండ్ని చూస్ చేసుకొని మంత్లీ 5,000 నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఎస్ఐపి క్యాల్కులేటర్ కొట్టా, ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఏదన్నా పర్లా ఓపెన్ చేద్దాం. మంత్లీ ఎంత? 5,000. ఇక్కడ రిటర్న్స్ దాని గురించి చెప్పాలి. సో గత 40 ఇయర్స్గా సెన్సెక్స్, నిఫ్టీ చూసుకున్నట్లయితే మంచిగా గ్రోత్ అన్నది అవుతూ వచ్చాయి. రిటర్న్స్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 14% లేదా 15 ఆ విధంగా రిటర్న్స్ని ఇచ్చాయి. ఎప్పటి నుంచి? గత 40 ఇయర్స్గా అవి 14% వరకు రిటర్న్స్ని జనరేట్ చేశాయి. మనం 14 కాదు, 15 కాదు, 12 తీసుకుందాం, ఓకేనా? 12%. చూడండి, నేను అగ్రెసివ్ మీద పెట్టా. అగ్రెసివ్ అంటే మనం కనుక లార్జ్ క్యాప్ ఫండ్స్ని చూస్ చేసుకున్నట్లయితే అగ్రెసివ్లో 12% రిటర్న్ని జనరేట్ చేస్తాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా టెన్యూర్ ఎంత? నేను చాలాసార్లు చెప్పా, స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో మనమే కనుక లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టినట్లయితే మాత్రమే మంచిగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతాయి. లాంగ్ టర్మ్ అంటే 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ వేద్దాం. మీరు మంత్లీ 5,000 40 ఇయర్స్ పాటు ఎస్ఐపి చేసుకున్నట్లయితే అది కూడా లార్జ్ క్యాప్
ఫండ్లో ఎస్ఐపి చేసుకున్నట్లయితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 24 lakh. సో మన చేతికి 40 years తర్వాత మన చేతికి వచ్చేది 5.94 crore. ఎంత? దాదాపుగా 6 కోట్లు. చూడండి, మీరు అడగొచ్చు, పిచ్చానికి ఏమన్నా 40 years అనొచ్చు. అవును, నేను చెప్పేది 5,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ జీతం 30,000, మీ ఏజ్ 25. ఇప్పుడు 5,000 అంటే ఎక్కువే మీకు. రేపు ఇయర్లీ జీతం పెరుగుతూ ఉంటుంది. నేను చెప్తుంది 5 40 years పాటు 5 మెయింటైన్ చేయండి. అర్థమైందా? రేపు 2-3 years తర్వాత మీ జీతం ఒక 50,000 1 lakh అయిపోతుంది. అప్పుడు కూడా 5. సో ఆ విధంగా మినిమం 5,000 మీరే కనుక 40 years పాటు పెట్టుబడి పెట్టినట్లయితే మీ చేతికి వచ్చేది దాదాపుగా 6 crore. సార్ బాగానే చెప్తున్నారు, 40 years వద్దండి, అప్పుడు కొంటామో చచ్చిపోతామో మాకెందుకు అనుకోవచ్చు. 30 వేద్దాం. 30 వేస్తే ఎంత? 1.76 crore. 1,76,00,000. చూడండి, 10 yearsకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. అర్థమైందా? 30 yearsకి 1,70,00,000. అదే 40 yearsకి 6 కోట్లు. ఎంత? కొన్ని టైమ్స్ ఎక్కువ. అదే బాగానే చెప్తున్నారండి, 20 years చాలు అనుకున్నట్లయితే 50 లక్షలు. అర్థమైందా? అదే 10 years పెట్టుకుంటే 11 లక్షలు. సో నేను చెప్పేది ఏంటంటే పెట్టేసి ఉంచేయండి తీయకుండా. అలా ఉంచుకున్నట్లయితే 40 yearsకి మీకు ఏకంగా 6 కోట్లు వస్తాయి. లేకపోతే నా జీతం ఎక్కువ అండి, సో నేను మంత్లీ 10,000 పెట్టుబడి పెడతా అనుకున్నట్లయితే 40 years పాటు పెట్టుబడి పెట్టినట్లయితే 11 crore వస్తాయి. అదే నేను ఎక్కువ పెట్టుబడి పెడతాను కదా, సో 40 years వద్దు 30 years అనుకున్నట్లయితే 3 కోట్లు 3.5 కోట్లు. అర్థమైందా? మనం 10,000 మంత్లీ 30 years పాటు పెట్టుబడి పెట్టినట్లయితే 3.5 కోట్లు. అదే 40 years పాటు పెట్టుబడి పెట్టినట్లయితే దాదాపుగా 12 కోట్లు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? నేను చెప్తుంది ఏంటి? 5,000. రేపొద్దున మీ జీతం 1,00,000 అవుతుంది. 1,00,000లో 30% సేవ్ చేయాలి. అంటే 30,000 సేవ్ చేస్తారు. 30,000 వివిధ ప్లేసెస్లో పెట్టుబడి పెట్టుకోండి. 30,000లో కేవలం 5,000 మాత్రం ఇక్కడ పెట్టుబడి పెట్టండి. రిమైనింగ్ 25,000 మీ ఇష్టం. ఈ విధంగా మనమే కనుక 40 years పాటు పెట్టుబడి పెట్టినట్లయితే దాదాపుగా మనకైతే 6 కోట్లు వస్తాయి. తమ్నేల్లో ఏం పెట్టానో అదే చెప్పా. ఎప్పుడైతే రిటర్న్స్ అనేవి 12% జనరేట్ అవుతాయో అప్పుడు. గత 40 సంవత్సరాలుగా నిఫ్టీ, సెన్సెక్స్ అనేవి బాగానే గ్రో అయ్యాయి. సో మనకి 15% వరకు రిటర్న్ని జనరేట్ చేసాయి. దానికంటే తక్కువ 12% వేసుకున్నా. సో నా ప్రకారంగా ఫ్యూచర్ అంటే ఇండియా వచ్చే 40 సంవత్సరాలు బాగానే ఉంటుంది. బాగానే ఉంటే ఖచ్చితంగా 12% ఏంటి అంతకంటే ఎక్కువగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవ్వచ్చు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా జనరేట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. మీరే కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్లో చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ వచ్చేసి 8 hours. ఆ కోర్స్ని చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.